నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ రేర్ టెక్స్ట్ దాని గురించి మనం శ్రవణం చేస్తున్నాము. చాలాసార్లు మాట్లాడుకున్నాము. మనం టోటల్గా ఏంటంటే మన ఉపనిషత్తుల ఋషులు, వేదాల ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఇప్పటి వరకు ఇంకా ఎవరు డీవియేట్ చేయలే. కాకపోతే ఇంకా ఏంటి, ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో ఇప్పుడు సైంటిఫిక్గా ఆ 100% ఏంటంటే అవే అవే వీళ్ళకి ఆ రీసెర్చ్లో కూడా తెలుస్తున్నట్టు కనపడుతున్నాయి. అంటే ఏంటి, నిజంగా చెప్పాలంటే ఉపనిషత్తుల ఋషులు చెప్పింది ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి త్రిపుర రహస్యంలో కూడా దాదాపు టోటల్గా 22 చాప్టర్స్. 22 చాప్టర్స్లో జ్ఞానం అంటే జ్ఞానస్థితి, జ్ఞాని లక్షణాలు అన్నీ చెప్పడం అయిపోయింది. ఇంకా నన్ను కొంచెం కన్విన్స్ చేయవయ్యా, ఇంకా నాకు చెప్పు స్వామి గురుదేవా అని అడిగినప్పుడు దత్తాత్రేయుడు సృష్టికి సంబంధించిన విషయాలు మొదలుపెట్టాడు. ఏం చెప్తాడు అందులో, చిదాత్మేనాయన, చిదాత్మ యొక్క సర్వస్వతంత్రమైనటువంటి శక్తి వల్ల మాయ వచ్చింది. ఆ మాయ పేరేమో ఆ తర్వాత మాయ సృష్టి మేనిఫెస్ట్ చేసుకుంటూ పోతోంది. ఆ చిదాత్మనేమో పూర్ణాహంత అంటాడు. ఆ తర్వాత దాని ద్వారా వ్యక్తమైనటువంటి మాయ విషయానికి వచ్చేమో అహంత అంటాడు. అసలు ఇంతకీ పూర్ణాత్మని గ్రహించడానికి దాని లక్షణం ఏంటి అంటే మనం స్ఫురించడం, మనం గ్రహించడం, మనం అర్థం చేసుకోవటమేను. ఆ తర్వాత ఏంటి, ఈ పూర్ణాహంతలో వచ్చినటువంటి అహంతకి సదాశివుడు అని పేరు పెడితే ఆ సదాశివుడికి తను ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం తెలుసు. ఎక్కడ భగవతత్వ జ్ఞానంలో నుంచి వచ్చానని, ఆ పూర్ణాహంతలో నుంచి వచ్చాననే అవగాహన ఉంది. తర్వాత ఇంకా కొంచెం ఇంకా కోరికల వ్యవహారం మొదలుపెట్టిన తర్వాత ఈశ్వరతత్వంలోకి వచ్చి ఈశ్వరతత్వం అంటే కూడా మళ్ళీ అది కూడా భౌతికానికి సంబంధించిన జ్ఞానం. ఆ జ్ఞానంలో 3 గుణాలు ఏర్పడ్డాయి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. వాటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నారు. ఆ తర్వాత సృష్టిని మేనిఫెస్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అల్టిమేట్ ఏంటి, ఆ చిదాత్మ అంటే ఏంటి, ఆ చిదాకాశం లాంటి ఆ నిరాకారమైనటువంటి ఆ జ్ఞానం అన్నిట్లో ఉంది కానీ అన్నిట్లో ఉంది కానీ అది దేనికి లోబడి లేదు. ఎందుకు లోబడి లేదు, అది సర్వస్వతంత్రమైంది. తర్వాత దానికి ఏమీ కోరిక లేదు. ఆ తర్వాత దాన్ని ఏమంటారు, దానికేమో అది కావాలి ఇది కావాలనే ఇన్కంప్లీట్నెస్ లేదు. తర్వాత అది మంచిది ఇది చెడ్డది అనేటువంటి లక్షణాలు లేవు ఎవరికి, ఆ చిదాత్మకి. అంటే చిదాత్మ అంటే అల్టిమేట్ ఏంటంటే ఆకాశంలాగా ఖాళీగా ఉన్నటువంటి జ్ఞానం అని అర్థం. అంతకంటే పెద్ద అర్థాలు ఏం లేవు. మరి ఆకాశం లాంటి ఖాళీగా ఉన్నదానికి ఏముంటుంది, ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితి, ఒక నిర్వికల్పమైన స్థితి, సర్వత్రా ఉన్నటువంటి స్థితి. అంతే కదా, ఆకాశం ఎక్కడన్నా చూడ ఉంటుంది కదా. ఆ తర్వాత ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండు లేనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం అనేటువంటి స్థితిలో నుంచి మేనిఫెస్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఏంటి అంటే దాన్ని రెండోది ఏం చెప్తాడు, ఫస్ట్దేమో ఇప్పుడు మాట్లాడిన భాషలో సదాశివుడు అన్నాడు, ఈశ్వరుడు అన్నాడు, తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి మేనిఫెస్ట్ అవుతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. తర్వాత నేను ఎక్కడ చదివాను, చిదాకాశం, చిత్తాకాశం, భూతాకాశం అన్నాడు. ఆకాశం అంటే ఖాళీ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయమే. ఇప్పుడు చిదాకాశం అంటే ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి వండర్ఫుల్ జ్ఞానం. అది వ్యాపించినటువంటి జ్ఞానం విషయం ఎవరికి తెలుస్తోంది అంటే చిత్తానికి తెలుస్తుంది. చిత్తం అంటే తను ఏది గ్రహించాలనుకుందో దానికి అంతవరకు చూస్తుంది. అది సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం అనేటువంటి అవగాహన చిత్తానికి ఉంది. లేదు నేను శరీరం అనేటువంటి భావన చిత్తానికి ఉంది, అంటే మధ్యలో ఉంది. మూడోది ఏంటి, భూతాకాశం అంటే ప్రకృతి, జడం. అంటే దానికి అంతకంటే అదే ఏదో జ్ఞానం అక్కడ ఉన్నది అనేటువంటి విషయం అవగాహన కూడా లేదు. వీటిని బేస్ చేసుకొని మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈరోజు ఇప్పుడు నేను అంత క్లియర్గా ఆ థాట్స్ మర్చిపోయినాను 100%. కాకపోతే మెడిటేషన్ తర్వాత ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు చిదాకాశం అన్నారు. అంటే ఏంటి, ఆకాశం అన్నారు. అంటే ఏంటి, ఆ ఆత్మ అంటే ఏంటి, జ్ఞానం. ఇప్పుడు ఆకాశం లాంటి ఖాళీలో ఏముంటుంది, జస్ట్ ఖాళీనే ఉంటుంది. అంటే జ్ఞానం అంటే ఏంటి, జస్ట్ ఖాళీ. దీన్ని బట్టి అంతకంటే అంతే కదా, వస్తువు లేదు, నామం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. కానీ వండర్ఫుల్ ఐశ్వర్యం ఉంది, సర్వత్రా ఉన్నది, సర్వజ్ఞత ఉన్నది, బలం ఉన్నది, తర్వాత ధైర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఎందుకు, దాని దగ్గర అటువంటి స్థితులన్నీ కలిపినటువంటి ఒకే ఒక జ్ఞాన స్థితి దాని దగ్గర ఉంది. అంటే అది ఎట్లా ఉంది, మళ్ళీ చివరికి ఆలోచన చేస్తే అది నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి త్రిపుర రహస్యంలో ఏం చెప్తున్నాడు, నువ్వు జ్ఞానస్థితిలో ఉండి నువ్వు భౌతికంగా ఉన్నటువంటి వ్యవహారాలని కండక్ట్ చేస్తున్నప్పుడు జ్ఞానికి భౌతికమైన వ్యవహారమైన పెద్ద తేడా ఏమీ లేదు అంటాడు. ఇప్పుడు ఈ విషయం మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ జ్ఞాని అంటే ఎవరన్నా అర్థం చేసుకోవాలి మనం. జ్ఞానం అంటే ఏంటి, నిశ్శబ్దం అంటే జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. నిశ్శబ్దం కాందేంది, సౌండ్ ఏంది, మాటలు, ఆలోచనలు. నిశ్శబ్దం ఏంటి, మాట లేదు, మూట లేదు, ఏమీ లేదు, అంటే ఒక ఆలోచన కూడా లేని స్థితి, అంతే కదా. ఇప్పుడు అఖండమైనటువంటి ఆకాశం, అనంతమైన ఆకాశం అంటే ఏంటి, దాంతో పిసరంత కూడా వేరేదేమి వచ్చి నిలబట్టల్లా.
ఇది ఇలా ఉంది అలా ఉంది అని మనం చెప్పడానికి రూపం కూడా లేదు. అంటే ఏంటి, మన స్థితి కూడా ఎలాంటిది, మనం కూడా అలాంటి జ్ఞానమేనని ఆ మహానుభావులు ఋషులు చెప్పారు. ఎందుకు మనం కూడా అజ్ఞానం? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు భగవతత్వంలో మహానుభావులు ఉపనిషత్తులు ఋషులు చెప్పిన దాన్ని బట్టి మనం ఎవరం అవుతాం? మనం ప్రకృతి. ఈ ప్రకృతికి ఉన్నటువంటి శక్తి ఎక్కడిది? ఆ భగవతత్వ జ్ఞానంలోనిది. అక్కడ ఏ జ్ఞానం, ఎంత శక్తి జ్ఞానం ఉందో అంత శక్తి జ్ఞానం మన దగ్గర కూడా ఉంది. కాకపోతే మనం ఏం చేసాము, మన చిత్తంలో, అంతే కదా, అది చిదాకాశం, అది ఖాళీ. అక్కడ ఉన్నటువంటి ఆకాశంలో ఏమీ లేవు, అన్నీ ఉండడం అనేటువంటి ఒక వండర్ఫుల్ ఉండడం అనేటువంటి స్థితి తప్ప ఇది లేదు అది లేదు, ఇది ఉంది అది ఉంది అనేటువంటి ద్వంద్వాలు ఏమీ అక్కడ లేవు. అంటే జ్ఞానం అనేది ఒకటిగానే ఉన్నది. మన స్థితి ఏంటి, మన చిత్తంలో మన శరీరానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి, బంధువులకు సంబంధించి, తర్వాత ప్రకృతికి సంబంధించి, మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి ఇది అది అని లేకుండా బోలెడు జ్ఞాపకాలన్నీ మన చిత్తంలో ఫిల్ చేసి పెట్టాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ముఖ్యంగా మనం ఎక్కువ ఫిల్ చేసి పెట్టింది ఏంటి చిత్తంలో, మన దగ్గర ఉన్నది ఒకటే కదా, పరికరం ఉంది. ఏంటి ఆ పరికరం? మన దేహం. ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాము, ఇప్పుడు ఇది ప్రకృతి పదార్థమే, ఇది ఒక భగవతత్వం గురించి కనుక ఆలోచిస్తే దానికి సంబంధించిన విషయమే గుర్తుంటుంది. కానీ ఇప్పుడు చిత్తంలో ఎంతసేపటికి ఏంటి, భౌతికంగా పొందటానికి బోలెడు అట్రాక్షన్స్ ఉన్నాయి. ఎందుకు అట్రాక్షన్స్ ఉన్నాయి? మన దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఏంటి? చెవులు, జ్ఞానేంద్రియాలు ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధ, వాటి సూక్ష్మ లక్షణాలు. స్థూల లక్షణాలు ఏంటి? నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. వాటితో పాటు ఏముంది మన దగ్గర ఒక స్వభావం ఉంది. ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. అంటే ఏంటి? ఇదంతా కూడా చెప్పాలంటే ఇదంతా మాయా ప్రకృతే. మాయా ప్రకృతి కానిది ఒకే ఒకటి ఉంది, అది జ్ఞానం. దానికి ఏమి రూపాలు లేవు, ఏమి లేవు, అది ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్నటువంటి జ్ఞానంలో మనం తీసుకొచ్చి కలుపు మొక్కల్లాగా ఈ మన కోరికలు, మన ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు, అరిషడ్ వర్గాలు అన్నీ ఒక విత్తనాలాగా మనం పెట్టి కూర్చొని ఉన్నాం. ఇప్పుడు మనం ఈ చేయాల్సిన పని ఏంటి, మనమే జ్ఞానం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అంటే ఈ కలుపు మొక్కలని పీకేయాలి. ఇప్పుడు కలుపు మొక్కల్ని పీకేయాలంటే అమ్మ నీ దగ్గరే జ్ఞానం ఉందనేటువంటి విషయం నీకు అర్థం కావాలి. అంటే ఏంటి, 2 విషయాలు మనకు ఒకే టైంలో జరిగిపోవాలంటే నేనే జ్ఞానం అని తెలిసినప్పుడు ఇదంతా జ్ఞానం కాదు అని ఒకే ఒక స్ట్రోక్ తోటి వాటిని కొట్టేయగలిగినటువంటి శక్తి నా దగ్గర ఉంది. ఎందుకుంది? నాకు భగవతత్వానికి తేడా లేదు కాబట్టి. ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయమని, ఈ ఇంద్రియాలు నడిపిస్తున్నది ఎవరు? మనసు నడిపిస్తుంది. మనసు ఎలా నడిపిస్తోంది? మనసు లోపల ఉన్నటువంటి జ్ఞాపకాలకు అనుగుణంగా ఇదా ఇదా అనేటువంటి ద్వంద్వాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ మహానుభావులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మళ్ళీ సైంటిఫిక్గా బ్రెయిన్ గురించి కనుక వింటుంటే వండర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళ బ్రెయిన్లో ఇప్పుడు మనకేంటి అన్నెసెసరీ విషయాలు పోవాలి అంటే పాతవి తీసేసి మళ్ళీ పాత వాటికి సంబంధించినవి కొత్తవి పెట్టకుండా కొత్త విషయాలు వండర్ఫుల్గా ఉండేవి కనుక మనం నేర్చుకుంటూ ఉంటే మన బ్రెయిన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అంటున్నారు. అంటే మనమేంటి ఎన్నో వేల సంవత్సరాల నుండి చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నామో తెలియదు, కానీ ఎందుకు ఈ లైఫ్లో తీసుకున్న సేమ్ భోజనం, సేమ్ బట్టలు, సేమ్ వ్యవహారం తప్ప ఇంత కూడా మార్చడానికి ఒప్పుకోరు, మారినా యాక్సెప్ట్ కూడా చెయ్యరు. అందుకని ఏమవుతుంది, ఎంతసేపటికి అదే అనుభవం, అదే బాధ, అదే దుఃఖం, అదే సంతోషం అని ఇలా ఒక చక్రంలాగా అందులో బడి కొట్టుకుంటున్నారు అంటాడు. ఇప్పుడు ఈ ఉపనిషత్తుల ఋషులు చెప్పింది ఏంటి, ఆ చక్రాన్ని ఛేదించండి, ఆ రొటీన్ వదిలిపారేయండి. ఎందుకు? ఈ రొటీన్ అంతా ఎవరికి? నేను శరీరం అనేటువంటి నీ భావానికే. నీ ముందు నువ్వు ఆ భావాన్ని తీసి పక్కన అవతల పడేసాయి. నువ్వు శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కూడా కాదు, ఈ ఆలోచనలు కూడా నీవి కాదు. నువ్వెవరు? నువ్వే భగవతత్వ జ్ఞానం అనేటువంటి విషయాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావంటే మళ్ళీ భగవతత్వ జ్ఞానం అంటే మళ్ళీ ఏంటి, అది ఒక నిశ్శబ్దం, ఏ ఆలోచన లేని స్థితి, వండర్ఫుల్ జ్ఞానం, లిమిటేషన్స్ లేనిది, రిఫరెన్స్ లేనిది, ఏమి లేనిది. కానీ అది మనతో ఉండటం అనేటువంటి విషయం 100% ఉండకపోతే ఈ సృష్టి ఇలా ఉండదు, మనం కూడా ఉండేవాళ్ళం కాదు అంటాడు. అంటే మళ్ళీ చెప్పాలంటే ఆ చైతన్యం ఎక్కడిది, ఆ ప్రాణ చైతన్యం ఎక్కడిది, ఆ మనసు ఎక్కడిది, అంతా భగవతత్వాన్ని. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, ఈ తత్వం దాంది అనేటువంటి విషయం మర్చిపోయి లిమిటెడ్గా పట్టుకొని కూర్చున్నాము అని చెప్తున్నాడు. ఏంటి ఆ లిమిటెడ్ పట్టుకున్నది కూర్చున్నది? జగత్తు లిమిటే. ఏది జగత్ అంటే ప్రపంచం లిమిటే. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఒక ప్రపంచం ఉంది, తర్వాత మారింది, తర్వాత ఉంది, ఇప్పటికిప్పుడు క్షణక్షణం ప్రకృతి కాబట్టి మారిపోతూనే ఉంది. మనకి ప్రకృతికి జగత్తుకున్నటువంటి సంబంధాలు కూడా మారిపోతూ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, జగత్తు
ప్రకృతి. జీవుడున్నాడు. జీవుడు అంటే ఎవరు? నేను, ప్రాణము, నా శరీరం, నా మనస్సు, అది కూడా ప్రకృతి. మరి తర్వాత రెండోది ఏంటి? ఈశ్వరతత్వం అనేటువంటి ఇంకొక జ్ఞానం మన దగ్గర ఉంది. దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. కాకపోతే దానికి కొంచెం గొప్ప అవగాహన ఉంది. కాకపోతే నేనే శరీరం అనేటువంటి నా మనసుతోటి దాన్ని భగవతత్వాన్ని కూడా నేను కవర్ చేసేసా. దాన్నే ఆవరణలు అంటారు, కవరింగ్స్. ఏంటి ఆవరణలు? నేను శరీరం, నేను ప్రాణం, నేను మనసు, నా ఇష్టాలు, అయిష్టాలు, నా బంధువులు అనేటువంటి విషయంగా రకరకాల ఆవరణ అంటే కవరింగ్స్. ఆ కవరింగ్స్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాను? మనసులో ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని నేను తయారు చేసుకున్నటువంటి ఈ కవరింగ్స్ అన్నీ ఒక్కోటి సెలెక్ట్ కూడా డిలీట్ చేస్తే అప్పుడు నేను ఎలా ఉంటాను? నిశ్శబ్దంగా ఉంటా, నిర్వికల్పంగా ఉంటా, ప్రశాంతంగా ఉంటా. ప్రశాంతం కూడా కాదు, ప్రశాంతి దాటినటువంటి మధ్యలో ఉండేటువంటి పాజ్ కండిషన్, ఆ స్థితిలో ఉంటా. అలాంటి స్థితినే భగవతత్వ జ్ఞానం అని దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తున్నాడు. అంటే ఏంటి? ఆలోచన నీ దగ్గరే ఉంది, జ్ఞానం నీ దగ్గరే ఉంది, శరీరం నీ దగ్గర ఉంది చెప్తున్నాడు కదా. చిదాత్మ, భగవతత్వ జ్ఞానం, నిర్వాకారం. రెండోది చిత్తాత్మ, నువ్వు, నీ ఆలోచనలు, నీ జ్ఞాపకాలు, నీ కోరికలు. మూడోది ఏంటి? దేనికి సంబంధించినవి ఇవన్నీ? నీ భూతాకాశానికి సంబంధించి, భూతం అంటే నీ శరీరానికి సంబంధించిన ఆలోచనలు, కోరికలు ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు అసలు నిజంగా చెప్తున్నది ఏంటి? ఆ చిదాత్మ హాయిగా బింబం ఎంత ఖాళీగా ఉందో, బిందువు ఎలా ఒక్కట్లా ఉందో అది ఒకటే కూర్చొని అక్కడుంది. కానీ ఈ మాయతోటి ఏం చేశాము? లేనివన్నీ ఉన్నట్టుగా కనపడుతుంది ఎప్పుడైతే చెప్పామో, ఈ కనపడుతున్న ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ ఉన్న శక్తి ఎవరిది? ఆ భగవతత్వమే అంటాడు. ఈ అర్థానికి సంబంధించింది ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాడు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు అదంతా కూడా నా పేర్లు పెట్టుకున్నవే తప్ప అల్టిమేట్గా ఉన్నది ఒక జ్ఞానం. దాని ద్వారా వ్యక్తమైనటువంటి ప్రకృతిలోనే మనం ముందుకెళ్తూ ఉన్నాము అంటే ఆ విషయం మనకు తెలియదు. ప్రకృతి ఎంతసేపటికి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది, మార్పులు జరుగుతూ ఉంటాయి. మారకుండా ఉన్నటువంటి జ్ఞానం మనతోనే ఉంది. అది మనం ఉదాహరణ తీసుకుంటే మనం తెలుస్తుంది. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు గుర్తుంది, జ్ఞానం ఉంది, మారకుండా ఉంది. తర్వాత కొంచెం గొప్ప ఎంగేజ్ వచ్చాం, తర్వాత ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు కూడా లోపల జ్ఞానం ఏం మారటల్లా. కానీ క్షణం మన ప్రకృతి, మన శరీరం మారిపోతూనే ఉన్నాయి. మన ప్రయారిటీస్ మారిపోతున్నాయి, మన కోరికలు మారిపోతున్నాయి. అంటే కాన్స్టెంట్గా ప్రకృతి లేదు అని చెప్పదలుచుకున్నారు ఆ మహానుభావులు. కాన్స్టెంట్గా అప్పుడు లేని ప్రకృతికి ఎందుకు నువ్వు విలువిస్తావు? ఇవ్వకుండా నీ దగ్గరే కాన్స్టెంట్గా ఉన్నటువంటి నిశ్శబ్దమైనటువంటి జ్ఞానస్థితిలో కనుక నువ్వు ఉండగలిగావంటే ప్రకృతికి సంబంధించిన పనులు కూడా నువ్వు చెయ్యక్కర్లా, అయిపోతూ ఉంటాయి. ఎందుకు? నువ్వే భగవతత్వ జ్ఞానం వండర్ఫుల్ అంటాడు. అంటే ఏంటి? యునానిమస్, ఆటోమేటిక్గా పని కావాలన్నా, స్పాంటేనియస్గా పని కావాలన్నా, ఎఫర్ట్లెస్గా పని కావాలన్నా అర్థం ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం చేసుకుంటూ పోతుంది. ఇంత కూడా నీకు పిసరంత కూడా నీకు డిస్టర్బెన్స్ ఉండదు అంటాడు. ఎందుకు? నీ ప్రాణం కదలకుండా ఉంది. అందుకే కదా శ్వాస మీద ధ్యాస అంటారు. మన శ్వాస ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చిన్న శ్వాసలు తీసుకుంటాం. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కనుక టెన్షన్ లేకుండా ఉంటే లాంగ్ బ్రీతింగ్ తీసుకొని వదులుకుంటాం. ఎప్పుడైతే శ్వాసలు హడావుడైపోతుందో మన శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే శక్తి తగ్గుతూ ఉంటుందో మన మానసిక స్థితి బాగుండకుండా ఉంటుంది. మానసిక స్థితి ఎప్పుడైతే బాగుండదో మన ప్రాణశక్తి బాగుండదు. ఎప్పుడైతే మానసిక శక్తి, ప్రాణశక్తి సక్రమంగా లేవో శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు, ఎంత చెప్పినా వాటి గురించి భయాలు, ఇవన్నీ ఉంటాయి. భయము, కోరిక పోవాలంటే మన ప్రాణశక్తి అద్భుతంగా ఉండాలి. మన మానసిక శక్తి ఎటువంటి ఉద్రేకాలు లేకుండా ఉండాలి. మరి ఉద్రేకాలు లేకుండా ఉండాలి అంటే ఈ ప్రపంచం అంతా ఏం లేదు, ఇదంతా మిథ్యా మాయ, దీని గురించి నువ్వు పొందేది ఏం లేదు, పోగొట్టుకునేది లేదు, ఎక్కడ పోయినా నీకేమి రాదు, ఇదంతా ఈ ప్రపంచం సహజం. అందుకని నీకు ఇచ్చిన పాత్ర నువ్వు హాయిగా నువ్వు స్టేజ్ మీద ఆర్టిస్ట్ లాగా నటించి ఆ పాత్ర అయిపోయిన తర్వాత నీ పాత్రలో నీ పాత్ర ఏంటి? నువ్వు జ్ఞానం, నువ్వు నిశ్శబ్దం, నువ్వు నిర్వికల్పం, నిశ్చింత, సర్వత్రా వ్యాపించిన దానివి, సర్వమైన బలవంతమైన దానివి, తర్వాత ఇంకా చెప్పాలంటే తేజవంతమైన దానివి. ఇవన్నీ లక్షణాలే నీ దగ్గర ఉన్నాయి. అది గ్రహించే లక్షణం కూడా నీ దగ్గరే ఉంది. నువ్వు గ్రహించకుండా ఇదంతా సత్యమని ప్రపంచాన్ని సత్యంగా పెట్టుకొని కాసేపు దుఃఖం, కాసేపు బాధ, ఇటువంటి గొడవలన్నీ పడుతున్నావు తల్లి. ఆ ద్వంద్వాలన్నీ వదిలిపెట్టు. ఒరిజినల్గా ఉన్నది ఒకే ఒక జ్ఞానం అని ఆ మహానుభావులు చెప్తున్నారు. ఈ పారాగ్రాఫ్ చూద్దాం. భార్గవ, జగత్తు యొక్క విధానం ఇది. అంటే ఏంటి? సృష్టి ఎట్లా వచ్చింది? చిదాత్మ నుంచి సదాశివుడు, సదాశివుడు నుంచి ఈశ్వరతత్వం తర్వాత సత్వగుణం, తమోగుణం, రజోగుణాలు, దాని తర్వాత స్వభావానికి అనుగుణంగా సృష్టి మేనిఫెస్ట్ చేసుకోవటం. ఇది ప్రపంచానికి సంబంధించింది అయ్యా. ఇంత అర్థంలోని ప్రతిబింబం వల్ల భాషిస్తున్నది. పోనీ నిజంగా చెప్తున్నాను, ఇదంతా జరిగిందని అనుకుంటున్నావు. నిజంగా జరిగిందా? జరగలేదు, పాడులేదు. అద్దంలో లోపల బొమ్మలు ఎట్లా ఉన్నాయి? అద్దంలోకి లోపల తీసుకెళ్ళి ఎవడన్నా బొమ్మలు లోపల పెడతాడా? మనం వెళ్ళి నిలబడితే కనపడతాయి, తర్వాత మనం లేకపోతే కనపడవు. అంటే అద్దంలో బొమ్మల్లాగా ఉన్నాయి కానీ
ఇవి కూడా సత్యం కాదు, సత్యమైంది జ్ఞానం అనేటువంటి ఒకటేననేటువంటి విషయం చెప్పదలుచుకున్నట్టున్నాడు. ఇది ఇలా కేవలం భాషిస్తున్నదే కానీ ఏది పుట్టుటలేదు. భాషిస్తుంది అంటే రిఫ్లెక్షన్ అంటాడు. రిఫ్లెక్షన్ అంటే తెలుగులో ఆభాస. ఎందులో ఆభాస? ఆ సర్వత్రా ఉన్నటువంటి చిదాత్మ, ఆ జ్ఞానం ఉందే, ఆ చిదాత్మ ఆ జ్ఞానంలో నుంచి ఇవన్నీ మాయ వల్ల, మాయ లక్షణం చెప్పుకున్నాం కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనపడుతుందని. ఆ మాయ వల్ల ఇవన్నీ ఉన్నట్టు కనపడుతున్నాయి కానీ అద్దంలో బొమ్మల్లాగా ఇదంతా ఆభాస, ఇవన్నీ లేవు అంటాడు. ఎందుకు? ఇప్పుడు మనం నడిచిపోతుంటాం, మన వెనక ఒక నీడ ఉంటుంది. నీడ సత్యమా? కాదు. నీడ ఊరికినే నేను నడుస్తున్నాను, వెలుతురుంది కాబట్టి నీడ అప్పేర్ అవుతుంది. అలాగే ఇదంతా కూడా ఆభాస, అంటే జస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇదంతా లేదు పో అంటున్నాడు. అంటే ఏంటి? మనకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అబ్బా, మనం పిసరంత కూడా బాధపడకుండా మనం ఎలా జీవించాలి ఈ భూమి మీద అని ఈ భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల ప్రజలకి చెప్తున్నాడు. ఇక్కడ ఏదో ఒక దేశానికో ఒక మతానికో ఉద్దేశించి ఏమీ మాట్లాడాల. ఇక్కడ ఇంతవరకు ఈ మతంలో ఇలా పూజ చేయండి, ఆ మతంలో ఈ పూజ చేయండి అని ఏమీ చెప్పాల. నిజం చెప్పాలంటే సన్యాసాశ్రమం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నాడు. నువ్వు ఏ పనన్నా చెయ్యి, నీ దగ్గర ఉన్నటువంటి ఆ నిశ్శబ్ద స్థితిలో చేసావు అంటే నువ్వే భగవతత్వ పని నీ ద్వారా అవుతున్నది లెక్క అనేటువంటి విషయం చెప్పాడు. ఆ ఉన్నది ఒకే ఒక జ్ఞానం సర్వత్రా ఉన్నది, నీతో నాతో కూడా ఉన్నది, మిగిలినంతా కూడా ఆభాస ఉన్నట్టు కనపడుతున్నది తప్ప లేవు అంటున్నాడు. అంటే మన మనసు, మన ప్రాణం, మన శరీరం, మన కోరికలు ఇవన్నీ కూడా లేవన్నమాట, ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం మాయ వల్ల అని చెప్పదలుచుకున్నారు ఆ మహానుభావులు. ఇంకేం చెప్తున్నాడు? ఈ జగత్తంతా ఎంతగా భాషిస్తున్నా దీనికి అర్థం వల్ల ఆధారంగా ఉన్న చిదాత్మ ఎప్పుడు మార్పు చెందకుండా పూర్ణాహంత స్వరూపంతోనే ఉంది. నువ్వు ఎన్ని మారుతున్నాయి అనుకున్నా, మాయ నాటకాలు వేస్తున్నా ఒరిజినల్గా ఉన్నటువంటి జ్ఞానంలో నుంచి అంతా వచ్చింది కాబట్టి ఆ జ్ఞానం అనేది మారకుండా ఆకాశం ఎంత ఖాళీగా ఉందో అది అలా కూర్చోనుంది అంటున్నాడు. చిదాత్మలో అది ఎప్పుడు పూర్ణంగా అఖండంగానే ఉంటుంది. అంటే దాంట్లో ముక్కలు లేవు. అంటే చిన్న ఆత్మ, పెద్ద ఆత్మ, బుడ్డ జ్ఞానం, పెద్ద జ్ఞానం అనేటువంటి ఖండాలు లేవు. అది అఖండమైనటువంటి ఒకే ఒక జ్ఞానం. అది నీవు నీ దేహంలో అంతటా నేను అనే భావంతో వ్యాపించుండి ప్రత్యేకంగా కన్ను, చెవి మొదలైన అవలంబించి చూచుట, వినుట మొదలైన పనులను ఎలా నిర్వహిస్తున్నావో అలాగే చిదాత్మక ఒక పరమేశ్వరి పూర్ణాహంతా రూపంలో ఉండి సదాశివుడు మొదలుగా గల క్రిమికీటకాదుల వరకు సకల జీవుల్లో అపూర్ణాహంత రూపమైన జీవభావంతో వ్యవహరిస్తున్నది. ఇంతకంటే ఎవరు చెప్తారు? ఏ ఋషి చెప్తాడు? ఏ మహానుభావుడు చెప్తాడు? అమ్మ, ఇక్కడ నువ్వు దుఃఖపడడానికి పిసరంత కూడా ఏమీ లేదు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నేనంటే నేను కన్నుతో చూస్తాను, చెవులతో వింటాను, నోటితో మాట్లాడతాను, తింటాను, ఇన్ని పనులు చేస్తున్నాను. ఈ చేస్తున్నటువంటి నేను అనేటువంటి జ్ఞానం ఏమైనా కనపడుతుందా? కానీ నేనున్నా, అంతే కదా, నాది శరీరం, నేనున్నా. అలాగే ఎలా అయితే నేను అనేటువంటి జ్ఞానం నీ ద్వారా ఉండి నువ్వు పనిచేసుకుంటున్నావో ఆ స్వతంత్రమైనటువంటి అపూర్ణాత్మ, ఆ భగవతత్వ జ్ఞానమే సదాశివుడి రూపంలో, ఆ క్రిముల రూపంలో, మనుషుల రూపంలో అంతా ఉన్నది. ఆ జ్ఞానమే ఉంది, ఆ శక్తే ఉంది. అది ఉండడం వల్లే మనమంతా ఉన్నాం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మనం పిసరంత కూడా దేనికి దుఃఖపడాల్సిన అవసరం లేదు అని ఎప్పుడు అనుకోగలుగుతాం మనం? ఆ జ్ఞానం నా దగ్గరే ఉందనేటువంటి పాయింట్ని గట్టిగా నమ్మినప్పుడు. ఎప్పుడైతే ఆ జ్ఞానం నా దగ్గరే ఉందనుకుంటావో అప్పుడు ఆ జ్ఞానంలో ఏమేమి లక్షణాలు ఉన్నాయి? సర్వత్రా ఉన్నది, సర్వస్వతంత్రమైంది. మనం సర్వస్వతంత్రమైన వాళ్ళమే కదా. అంటే ఆ మాయ కూడా సర్వస్వతంత్రమైంది. అంటే మనం అన్నీ వింటాం కానీ మనం ఏది కావాలో అదే చేస్తాం. అంటే సర్వస్వతంత్రమైన వాళ్ళం. సర్వజ్ఞత అంటే చదువుకుంటేనో వింటేనో చూస్తేనే మనం అర్థం చేసుకోగలం. తర్వాత మనం బలమైన వాళ్ళం. తర్వాత వీర్యవంతులము అంటే ఏంటి? మనం ఎవరినైనా జయించగలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళం. తర్వాత ఐశ్వర్యం ఉంది, అంటే కొరత లేదు. ఇది కావాలి అది కావాలన్నప్పుడు కొరత వస్తుంది. ఈ లక్షణాలన్నీ ఎవరికున్నాయి? ఆ భగవతత్వ జ్ఞానకున్నాయి. ఆ లక్షణాలన్నీ ఎవరికున్నాయి? మనకున్నాయి. అంటే మహానుభావులు చెప్పదలుచుకుంది ఏంటి? మనం కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. బలహీనం కదా, అయ్యో నువ్వు నాకు అది ఇయ్యి, నేను ఇగో నాకు ఈ పాపం చేశాను, లేదు నీకు కొబ్బరికాయ కొడతాను, నా జుట్టు నీళ్ళు ఇస్తాను, పూర్వజన్మ, ప్రారంధం, ఆగామి, ఇవేవి మహానుభావులు చెప్పటం. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఈ గుడులు ఎక్కడి నుంచి తెచ్చారో, ఈ దేవతల నుంచి ఎక్కడ తెచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇందులో ఎక్కడ ఈ త్రిపుర రహస్యం కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తుల సారం వండర్ఫుల్ టెక్స్ట్. అంటే ఏంటి? మనం ఎక్కడ బలహీనం అయిపోతున్నామో ఈ బలహీనతని అవన్నీ కూడా ఎక్కడ అవకాశం ఉందో అక్కడ అది దాన్ని వాడుకుంటున్నారు అనే దానికంటే కూడా ఆ బలహీనత పోవడానికి వాళ్ళు ఒకటి చెబితే వీళ్ళు ఒకటి అర్థం చేసుకొని ఇంకొకటి చేసుకుంటూ పోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అప్పటికి ఎందుకు చేస్తున్నాము? ఎవరు అసలు దేవుడు? దైవత్వం ఏంది? మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ఆలోచనలు ఆలోచించినప్పుడు మాత్రమే
ఈ విషయం అర్థమవుతుందంటాడు. మరి ఆలోచించాలంటే మనం ఏం చేయాలి? మన బుద్ధిని వికాసం చెందించుకోవాలని భగవద్గీత కూడా చెప్పింది. ఎప్పుడైతే నీ బుద్ధికి వికాసం చెందుతుందో సత్యం ఏంటో అసత్యం ఏదో గ్రహిస్తామన్నాడు. ఎలా మరి బుద్ధిని వికాసం చెందించుకోవాలి? శరీరాన్ని వాడు, నిష్కామంగా పనిచేయి, మనసు ప్రశాంతం అవుతుంది, నిశ్చలం అవుతుంది. నాకు ఆ జ్ఞానస్థితి తప్ప ఇంకోటి ఏం వద్దని పెట్టు, భక్తి వస్తుంది. ఒకే విషయం మీద మనసు పెట్టడం అలవాటు అవుతుంది. అటు ఇటు తిప్పుతున్నదంతా బయటికి నీ ఇంద్రియాలు ఎంత తిరిగినా టెంపరీ, ఏం పూర్తి సంతోషం రాదు, పూర్తి ఆనందం జాయి వచ్చే క్వశ్చనే లేదు. టెంపరీ తింటావు, ఇప్పుడు తిన్నప్పుడు 2 నిమిషాలు నాలుగు మీద ఉన్నటువంటి టేస్ట్ పడ్డు హాఫ్ అంగుళం కూడా ఉండదట. అప్పుడు నీకు ఆనందం ఇస్తుంది. లోపలికి పోయిన తర్వాత ఏమంటారు కానీ గులాబ్ జామ్ అయినా ఒకటే, లేకపోతే రసగుల్లా అయినా అయితే, మామిడి పండు అయినా ఒకటి, ఏమైనా ఒకటి అన్నీ కలిసిపోతాయి. మరి ఆ ఒక్క సెకండ్కి ఏది అవసరమా, ఏది కావాలనే ఐడియా రావాలి కదా. అప్పుడు ఇంద్రియాలను నువ్వు వాడగలిగినప్పుడు, నీ ఇంద్రియాలను మనసుతోటి సక్రమంగా వాడగలిగినప్పుడు, అప్పుడు బయట ఏం లేదు, నా దగ్గరే లోపల ఉందనేటువంటి నీ జ్ఞానాన్ని వెతకడానికి బయలుదేరుతావు. దాన్ని డిస్కవరీ అంటారు. అది అయిపోయిన తర్వాత ఉన్నదంతా ఒకటే జ్ఞానం నా దగ్గరే ఉందనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. ఎందుకు వస్తుంది? బుద్ధి వికాసం చెందిన తర్వాత. బుద్ధి వికాసం చెందిన తర్వాత మనకు వచ్చే లాభం ఏంటి? ధ్యానమైనా, పూజ అయినా, సేవ అయినా అన్నీ కూడా ఆ జ్ఞానాన్ని కనుక్కోవటానికి మార్గం తప్ప ఇవి అల్టిమేట్ కాదు. అవి చేస్తూ పోతున్నందువల్ల మనకేమొస్తుంది? బుద్ధి వికాసం వచ్చి అనవసరపు కోరికలు తగ్గి, ఇది అవసరం లేదనేటువంటి వివేకం కలిగి, అనవసరం లేనివి తోసిపారేసినటువంటి వైరాగ్యం కలిగి, సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలము అని చెప్తున్నాడు. ఏంటి సత్యం? ఉన్నది ఒకే ఒక జ్ఞానం, అర్థంలాగా భాషిస్తున్నది తప్ప అది అక్కడ ఏమీ లేదు. అది నువ్వు ఉందంటే ఉందనుకుంటావు, లేదనుకుంటే లేదనుకుంటావు అనేటువంటి స్థితి కూడా నీ దగ్గరే ఉంది. నువ్వు ఎప్పుడైతే మాయను గుర్తిస్తావో ఏంటి సత్యం అనేటువంటి విషయం గ్రహించగలుగుతావు. మాయను గుర్తించాలి అంటే నీ బుద్ధి వివేకం, వైరాగ్యం సంపాదించాలి అంటే, నీ బుద్ధి విశాలం కావాలి అంటే నిష్కామ కర్మ, భక్తి, క్రమశిక్షణ. ఏది యోగం అంటే ఏంటి? ఇంద్రియాలని కంట్రోల్ పెట్టి మనసును కంట్రోల్ పెట్టుకునేటువంటి క్రమశిక్షణ వచ్చినప్పుడు ఉన్నదంతా ఒకటేనని తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? అల్టిమేట్ ఏం చెప్పాడు భగవద్గీతలో కూడా? ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో కూడా ఏం చెప్పాడు? అన్ని పనులు చేసుకుంటూ కూడా మనం భగవతత్వంలో భాగమేనని ఇబ్బంది పడకుండా, దుఃఖం లేకుండా, టెన్షన్ లేకుండా హాయిగా మనం జీవిస్తామని ఆ మహానుభావులు చెప్పారు తప్ప అవి ఒక బర్డెన్ తీసేసి ఇంకో బర్డెన్ పెట్టుకొని అనవసరంగా ఆ బర్డెన్లో కూరుకుంటూ పొమ్మని వీళ్ళు చెప్పలా. మనం తగిలించుకునేవన్నీ చిన్నగా వదిలిచ్చేసి నీ దగ్గరే ఆ ఒకటి ఉంది, నువ్వే ఆ జ్ఞానం అనేటువంటి విషయాన్ని గ్రహించమని ఆ మహానుభావులు చెప్పారు. రేపు చూద్దాం.